హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షేక్ కిచెన్. ఈరోజు మన రెసిపీ కద్దుకి కీర్. సో రంజాన్ స్పెషల్ కాబట్టి ఈరోజు మనం కద్దుకి కీర్ చేస్తున్నాము. సో కద్దుకి కీర్కి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఒక బాటిల్ గార్డ్. సో ఒక సోరకాయ తీసుకుంటున్నాము. సో ఈ సోరకాయని మంచి నీట్గా వాష్ చేసేసుకొని మనం దాన్ని పీల్ ఆఫ్ చేసేసి గ్రేట్ చేసుకోవాలి. సో గ్రేట్ చేసుకున్న సోరకాయని మనం ఒక స్టవ్ పైన పెట్టేసుకొని దాని పచ్చివాసన పోయేంత వరకు దాన్ని రోస్ట్ చేయాలి. కొంచెం రోస్ట్ చేసిన తర్వాత ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసేసుకొని దాన్ని మనం బాయిల్ చేసుకోవాలి. సో కద్దుకి కీర్లో మనము ఓన్లీ 6 to 7 ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తాము. రెస్టారెంట్ స్టైల్ కద్దుకి కీర్ మనకు రెడీ అయిపోతుంది. సో మీరు చూస్తున్నారు, వన్స్ మనకి ఇది బాయిల్ అయిన తర్వాత ఒక్కసారి మనం చెక్ చేసుకోవచ్చు. అది మనకి ఎంత స్మూత్ టెక్స్చర్లో బాయిల్ అవుతే అంతగా మనకు టేస్ట్ అందుగా వస్తుంది. సో ఇది గుర్తుంచుకోండి. సో మనకు సోరకాయ అనేది చాలా మ్యాష్ అయిపోయేటట్టుగా బాయిల్ అయిపోవాలి. అండ్ మనకు ఇప్పుడు వచ్చేసి ద సెకండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఒక కద్దుకి కీర్. ఇంట్లో మనము సాగో తీసుకుంటున్నాము, లైక్ సాబుదానా, సగ్గు బియ్యం అంటారు. సో ఇది మనకు వాటర్ లెవెల్ అవుపడకుండా అయ్యేంత వరకు మనం దీన్ని బాయిల్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్యాన్ పైన ఒక 3 టేబుల్ స్పూన్స్ గీ వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ని మనం అందులో రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు బాయిల్ చేసి వాటర్ పీల్ ఆఫ్ చేసుకున్న గ్రేటెడ్ సోరకాయని మనం అందులో వేసుకుంటున్నాము. సో ఈ వాటర్ లెవెల్ అంతా కరిగిపోయేంత వరకు, వెళ్ళిపోయేంత వరకు దాన్ని మనం రోస్ట్ చేయాలి. సో దీనికోసం నేను ఆల్రెడీ ఒక 2 లీటర్స్ ఆఫ్ మిల్క్ ఆల్రెడీ బాయిల్ చేసి నేను పక్కన పెట్టాను. సో వన్స్ మనకి వాటర్ లెవెల్ పోయి మొత్తం డ్రై అయ్యేంత వరకు రోస్ట్ చేసేసుకొని దెన్ వీ హ్యావ్ టు యాడ్ 2 లీటర్స్ ఆఫ్ మిల్క్. ఇందులో మనం 2 లీటర్స్ ఆఫ్ మిల్క్ యాడ్ చేస్తున్నాము. సో మిల్క్ యాడ్ చేసిన తర్వాత వీ హ్యావ్ టు కంటిన్యూస్లీ స్టిర్ చేస్తూ ఉండాలి దీన్ని మనము. సో మనకి ఎలాంటి లంప్స్ రాకుండా, కింద అడుగున అంటుకోకుండా ఉండాలి అంటే మనం స్టిర్ చేస్తూ ఉండాలి, కలుపుకుంటూ ఉండాలి. సో ఇందులో ఒక బాయిల్ వచ్చిన తర్వాత ఆల్రెడీ మనం సాబుదానా వచ్చేసి మనం బాయిల్ చేసేసి వాటర్ లెవెల్ వచ్చేంత వరకు మనం తీసి పెట్టుకున్నాము. అది ఇందులో మనం సాబుదానా యాడ్ చేసుకుంటున్నాము. సో యాడ్ చేసుకున్న తర్వాత ద మెయిన్ టెక్స్చర్ ఊకే కలుపుతూ ఉండాలి. సో పీకా కోవా యాడ్ చేస్తున్నాము. సో పీకా కోవా ముందే మనం పాలలో నానబెట్టుకొని ఒక క్రీమీ టెక్స్చర్ వచ్చేదాకా దాన్ని వెయిట్ చేసుకోవాలి. ఇలాచీ పౌడర్ యాడ్ చేస్తున్నాము. అండ్ స్వీట్కి తగినంత షుగర్ ఇందులో మనం యాడ్ చేస్తున్నాము. సో షుగర్ మీ స్వీట్ ఎంతగా తినాలనుకుంటే మీరు అంతగా వేసుకోవచ్చు. ఎక్కువగా స్వీట్గా ఉన్న వాళ్ళు కావాలి అనుకుంటే ఎక్కువగా షుగర్ వేసుకోవచ్చు. నెక్స్ట్ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేస్తున్నాము. సో ఈ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేయడం వల్ల మనకు స్వీట్లో కీర్లో థిక్నెస్ అనేది వస్తుంది. సో వన్స్ మనం కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ని ఇమీడియట్గా ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ని ఆఫ్ చేసుకున్న తర్వాత మిల్క్ మేడ్ యాడ్ చేస్తున్నాము. సో కద్దుకి కీర్ కాబట్టి గ్రీన్ కలర్లో ఉండాలి. అండ్ ఇట్స్ ప్యూర్లీ ఆప్షనల్. మీకు దగ్గర గ్రీన్ ఫుడ్ కలర్ ఉంటే ఆ ఫుడ్ కలర్ అందులో యాడ్ చేయొచ్చు. లేదు అంటే మనకు గ్రీన్ ఎసెన్స్ దొరుకుతుంది, ఆ ఎసెన్స్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్గా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే రెస్టారెంట్ స్టైల్ కద్దుకి కీర్ రెడీ. ప్లీజ్ టేస్ట్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. లైక్, షేర్.